హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ సుహాస్, చీఫ్ డెంటల్ సర్జన్ అండ్ ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్. మా బ్రాంచెస్ బంజారా హిల్స్, కొండాపూర్, కూకట్పల్లి అండ్ మణికొండలో ఉన్నాయి. సో ఇవాళ అగైన్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాం మనం. ఇవాళ మీకు మా ఫెసిలిటీలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ, దట్ ఈస్ ఐటెరో ఇంట్రాఓరల్ స్కానర్ గురించి డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐటెరో స్కానర్ అనేది ఒక డిజిటల్ ఇంట్రాఓరల్ స్కానింగ్ డివైస్ అనమాట. సో దీని అర్థం ఏంటంటే, దీంతో మనము జనరల్గా మీరు చూసుంటారు, అందరూ ఇంప్రెషన్స్ తీసుకుంటారు. ట్రేస్లో ఇంప్రెషన్ మెటీరియల్ పెట్టి ఇంప్రెషన్స్ తీసుకుని తర్వాత కాస్ట్ తయారు చేసి దాన్ని ల్యాబ్ మోడల్ స్కానర్తో స్కాన్ చేసి అప్పుడు క్యాట్ క్యామ్ ద్వారా క్యాప్స్ తయారు చేస్తారు. అట్లా ఈ స్టెప్ని ఎలిమినేట్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో జనరల్గా ఈ ఫిజికల్ ఇంప్రెషన్ తీసుకునేటప్పుడు పేషెంట్స్కి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ మెటీరియల్ కొన్నిసార్లు గొంతుకులో వెళ్ళిపోతాం, కానీ గ్యాగ్ రిఫ్లెక్స్, బాగా వామిటింగ్ సెన్సేషన్స్ ఉండడం, కానీ ఎక్కువసేపు నోట్లో పెట్టుకుని ఉండడం మూలంగా జా పెయిన్ రావడం, కానీ చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. కొంతమందికి కొంచెం అలర్జిక్గా ఉంటారు, టేస్ట్ నచ్చదు. సో చాలా డిస్కంఫర్ట్ అనేది అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ స్టెప్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసేసి ఇప్పుడు కంప్లీట్ డిజిటల్ సొల్యూషన్ అనమాట. ఈ ఇంట్రాఓరల్ స్కానర్తో మేము జస్ట్ పళ్ళు అన్నిటినీ స్కాన్ చేసేస్తే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్లో కంప్లీట్ డిజిటల్ రికార్డ్ అనేది వచ్చేస్తుంది. ఎట్లా రాబోతుందో నేను మీకు చూపిస్తాను. అట్లనే ఇంట్రాఓరల్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. వాటి గురించి మనం స్కాన్ తీసిన తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్గా మనము పేషెంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటాము. ఐటెరో అనేది ఇన్విజిలైన్ వాళ్ళ ఇన్వెన్షన్ అనమాట. సో దిస్ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ ఇంట్రాఓరల్ స్కానర్స్. మార్కెట్లో ఈ ఐటెరో ఇంట్రాఓరల్ స్కానర్ వచ్చిన తర్వాత ఇంకా చాలా కంపెనీస్ వచ్చినాయండి. కానీ వాటన్నిటికంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వీళ్ళు చాలా ఫార్వర్డ్ ఉండి సాఫ్ట్వేర్లో చాలా మోడిఫికేషన్స్ చేసి అన్నిటికంటే లేటెస్ట్ అండ్ గోల్డ్ స్టాండర్డ్ అనేది ఐటెరో స్కానర్. అండ్ ఇన్విజిలైన్ అలైనర్స్కి మాత్రం ఓన్లీ ఐటెరో స్కానర్స్తో తీసిన స్కాన్స్ మాత్రమే వాడతారు. కంపెనీ ఇంకా వేరే స్కాన్ ఏది కూడా యాక్సెప్ట్ చేయదు ఎక్కడైనా వరల్డ్ వైడ్. సో మన దగ్గర ఈ ఇంట్రాఓరల్ స్కానర్ మన దగ్గరే ఇన్ హౌస్ ఉంది. సో ఇమీడియట్లీ మనం ఎప్పుడైనా ఇన్విజిలైన్కి డైరెక్ట్గా స్కాన్ తీసుకుని ప్రాసెస్ అనేది మనం చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. స్కాన్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా మనకి 5 minutesలో సిమ్యులేషన్ కూడా వచ్చేస్తుంది. సో బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్స్ అనేవి మనం అక్కడికక్కడే 5 నిమిషాల్లో చూపించవచ్చు. దాంతో పేషెంట్స్ జనరల్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అక్కడే వాళ్ళు ఇన్ఫార్మ్ డిసిషన్ అనేది తీసుకోగలుగుతారు. సో పేషెంట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసామండి. సో ఇక్కడ ఈ పేషెంట్కి మీరు చూడగలరు, కొంచెం సరిగ్గా కొరకండి, వెనక్కి ఇటు సైడ్ తిరగండి. ఇక్కడ మీరు చూడగలరు, టీత్ అలైన్మెంట్ అనేది 100% కరెక్ట్గా లేదు. కెనైన్ అనేది బాగా రొటేటెడ్ ఉంది. సెంట్రల్ ఇన్సైజర్స్ అనేవి బయటకు ఉన్నాయి, లాటరల్ ఇన్సైజర్స్ కొంచెం లోపల ఉన్నాయి, కొంచెం రొటేషన్స్ ఉన్నాయి ఆనని. అలాగే కింద పళ్ళేమో బాగా క్రౌడింగ్ అయి ఉన్నాయి. సో ఈ పేషెంట్కి ఇప్పుడు మనము ఇంట్రాఓరల్ స్కాన్ తీసుకుని ఇన్విజిలైన్ సిమ్యులేటర్ మనకి ఏం రిజల్ట్ చూపిస్తుందో చూద్దాం.
కొరకాలి కరెక్ట్గా. ఇక్కడ మనం మొత్తం డిజిటల్ ఇంప్రెషన్ తీసేసుకున్నాము, చూసారు కదా ఎట్లా తీసుకున్నాను. అట్లనే బయట అప్పర్ పళ్ళుకి కింద పళ్ళకి రిలేషన్ ఏముందో అది కూడా మనం రిజిస్టర్ చేసేసాము. అప్పర్ పళ్ళు లోవర్ పళ్ళు ఇక్కడ చూడగలరు కదా, అప్పర్ పళ్ళు కొంచెం బయటకు ఉన్నాయి. ఇక్కడ కెనైన్ ఇంకా లాటరల్ ఇన్సైజర్ రొటేటెడ్గా ఉన్నాయి. ఇక్కడ కూడా స్పేస్ బాగా క్రియేట్ అయింది. సో ఇక్కడ మీరు చూడగలరండి అవుట్కమ్ సిమ్యులేటర్. ఇప్పుడు తన మెజర్మెంట్స్ స్కాన్ తీసుకున్నాం కదా, దాన్ని ఏఐతో మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటుంది, అట్లాగే సిమ్యులేషన్ రెడీ చేస్తుంది. ఇంకో 10 సెకండ్స్లో మనకి సిమ్యులేషన్ రెడీ అయిపోతుంది. సో ప్రాసెసింగ్ అవుతుంది. సో ఇన్విజిలైన్ వాళ్ళ దగ్గర 15 మిలియన్ పేషెంట్స్ కంటే ఎక్కువ పేషెంట్స్ది ట్రీట్మెంట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంకా డిజిటల్ డేటా ఉంది. దాన్ని వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ హెల్ప్ తీసుకుని ఈ రిజల్ట్స్ అనేవి రెడీ చేస్తారు. దాన్ని బట్టి యావరేజ్ రిక్వైర్మెంట్ ప్రకారం మన టీత్ అరేంజ్మెంట్ ఆటోమేటిక్గా సిమ్యులేట్ చేసి అదే చూపించేస్తుంది. సో చూడండి ఇక్కడ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో. ఇక్కడ లాటరల్ ఇన్సైజర్ పొజిషన్ చూడండి, సెంట్రల్ ఇన్సైజర్ పైకి వెళ్ళిపోయి ఇది కిందకు ఉంది, ఇక్కడ అలైన్మెంట్ కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ కెనైన్ అనేది రొటేషన్లో ఉంది, ఇక్కడ కరెక్ట్ పొజిషన్కి వచ్చేసింది. చాలా బాగా ట్రీట్మెంట్ ప్లాన్ చేసింది. ఇప్పుడు చూడండి మొత్తం స్మైల్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చింది. సో దీని ప్రకారం ఇన్విజిలైన్ వాళ్ళు మనకి నెంబర్ ఆఫ్ సెట్స్ ఎన్ని అవుతాయి అండ్ అన్ని అలైనర్ ట్రేస్ అన్నీ ఈ డేటా బేస్ చేసుకుని మనకి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారు. ఇక్కడ మనం సెండ్ కొట్టేస్తే మనకి ప్రిస్క్రిప్షన్ లోడ్ అయిపోయి ఇన్విజిలైన్ కంపెనీకి మన ప్రిస్క్రిప్షన్ మనం ఏదైతే ట్రీట్మెంట్ గోల్స్ అనుకుంటున్నామో అవన్నీ చెప్తే దాని ప్రకారం మనకి ఫైనల్ సిమ్యులేషన్ అని పంపిస్తారు. ఫైనల్ సిమ్యులేషన్ మనం పేషెంట్కి చూపిస్తాము. పేషెంట్ కనుక రిజల్ట్తో సాటిస్ఫైడ్ ఉంటే అప్పుడు మనము ప్రిస్క్రిప్షన్ ఓకే అప్రూవ్డ్ అని వాళ్ళకి మెయిల్ పెడితే సాఫ్ట్వేర్లోనే అప్పుడు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. వితిన్ 3 వీక్స్లో మనకి యూఎస్ నుంచి డైరెక్ట్ ఇంపోర్ట్ అయ్యి కోస్టరీకా నుంచి డైరెక్ట్లీ టు బి స్పెసిఫిక్ ఇంపోర్ట్ అయ్యి మన లొకేషన్కి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ఇంట్రాఓరల్ స్కానర్. కానీ ఐటెరో స్కానర్కి ఇంకా కూడా వేరే యూజెస్ ఉన్నాయండి. ఈ స్కాన్స్ ఇట్లాంటి స్కాన్సే మనము టూత్ ప్రిపరేషన్ అయిన తర్వాత స్కాన్ చేస్తే క్రౌన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కూడా ఈ డేటాని మనం యూజ్ చేయొచ్చు. సో ఈ ఇంప్రెషన్స్ని ఇంకో సాఫ్ట్వేర్ ఉంటుందండి, ఎక్సోక్యాడ్ కానీ 3Shape కానీ, దాంట్లో మనం క్యాప్స్ తయారు చేస్తాం కదా, దాన్ని మనకి ఎట్లా కావాలో అట్లా డిజైన్ చేసుకుని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఇది కాకుండా మనము ఇంప్లాంట్స్ కాంప్లెక్స్ కేసెస్లో మల్టిపుల్ ఇంప్లాంట్స్ చాలా ట్రిక్కీగా ఉన్న ఏరియాస్లో చేసేటప్పుడు ఇంట్రాఓరల్ స్కానర్ ఇంకా మన సిబిసిటీ స్కాన్ అంటారు, 3 డైమెన్షనల్ స్కాన్, ఆ రెండింటిని కలిపి సర్జికల్ గైడ్స్ తయారు చేయొచ్చు. ఆ గైడ్స్ పెట్టేసి యాక్యురేట్గా 100% యాక్యురసీతో డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. ఇది కాకుండా మనము పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ తయారు చేస్తాం. అసలు మొత్తము దవడ బోన్ మొత్తం పోయినప్పుడు కొన్ని ఓరల్ క్యాన్సర్ కేసెస్లో కానివ్వండి ఇంకా వేరే కేసెస్లో పేషెంట్ చాలామందికి మొత్తం కట్ చేసేస్తారు. కట్ చేసినప్పుడు వాళ్ళకి బోన్ లేనప్పుడు మొత్తం బోన్ మీదే డైరెక్ట్గా స్క్రూస్ పెట్టి పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ డిజైన్ చేస్తారు. అవి కూడా ఇంట్రాఓరల్ స్కానర్తోనే చేస్తారు. ఇది కాకుండా స్మైల్ డిజైనింగ్. సో ఇప్పుడు ఈ ఇంట్రాఓరల్ స్కాన్తో స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ఇంకోటి ఉంటుంది, దాంట్లో మనము ఎండ్ రిజల్ట్ ఎట్లా ఉంటుందో కూడా మనము డిసైడ్ చేయొచ్చు. సో కేరీస్ డిటెక్షన్ కానివ్వండి, పేషెంట్కి ఎడ్యుకేషన్ కానివ్వండి,
ఈ కాకుండా మెటల్ బ్రేసెస్ది ఆర్థోడాంటిక్ ఫైనల్ రిజల్ట్స్ సిమ్యులేషన్ కానివ్వండి, అట్లా చాలా యూజెస్ ఉన్నాయి. ఈ ఈ లేటెస్ట్ టెక్నాలజీ యుగంలో అయితే ఇంట్రాఓరల్ స్కానర్ అనేది కంపల్సరీగా ఒక వెరీ ఇంపార్టెంట్ టూల్. మేము మా దగ్గర తీసుకునే క్రౌన్స్ ఏవైతే ఉంటాయో, మా దగ్గర పేషెంట్స్కి ఇచ్చే క్రౌన్స్లో 70% క్రౌన్స్ అన్నీ మేము స్కానర్తో తీసిన దాంతోనే ఇస్తాము. చాలా ఫ్యూ కేసెస్లో మేము నార్మల్ ఫిజికల్ ఇంప్రెషన్స్ అనేవి తీసుకుంటాము. సో ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం మా ఎలిడెంట్లో ఫస్ట్గా అవైలబుల్ ఉంటుంది. సో అది వ్యూవర్స్ ఇంట్రాఓరల్ స్కానర్ గురించి. సో హోప్ మీకు ఇంట్రాఓరల్ స్కానర్ యూజెస్, ఇంకా మీ ఎలిడెంట్ డెంటల్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇవాళ వచ్చి ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ అస్. థ్యాంక్ యూ.